నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. చైత్రమాసం కృష్ణపక్షంలో వచ్చిన అత్యంత పవిత్రమైన రోజు వరుధిని ఏకాదశి. ఉపవాసాలపై నమ్మకమున్న భక్తులంతా ఉపవాసం ఉండి విష్ణుమూర్తి అవతారమైన వామనుణ్ణి, లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించుకున్నారు. వరుధిని ఏకాదశిని ఆచరిస్తే శ్రీ మహావిష్ణువు అండగా నిలుస్తాడని భక్తుల విశ్వాసం. తిరుమల శ్రీవారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవం ఘనంగా ప్రారంభమయ్యింది. 9 రోజుల పాటు ఈ ఉత్సవం కొనసాగుతుంది. ఏప్రిల్ 22న శ్రీ భాష్యకారుల సాతుముర నిర్వహిస్తారు. భగవద్ రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతపరంగా మీమాంస గ్రంథానికి శ్రీభాష్యం పేరుతో వ్యాఖ్యానం చేశారు. అందుకే భాష్యకారులుగా పేరొందారు. శ్రీ రామానుజుల వారు జన్మించిన ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది శ్రీవారి ఆలయంలో భాష్యకారుల సాతుముర నిర్వహించడం ఆనవాయితీ. భాష్యకారుల ఉత్సవాల మొదటి రోజున శ్రీవారి ఆలయంలో మొదటి గంట అనంతరం శ్రీ రామానుజుల వారిని బంగారు తిరుచిపై ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా జియంగార్లు దివ్య ప్రబంధ గోష్ఠి చేపట్టారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ పెదజీయర్ స్వామి, తిరుమల శ్రీ చిన్నజీయర్ స్వామి ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, అంబుజనాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి క్షేత్రం నిత్యం భక్తులతో కలకలలాడుతోంది. ఉత్సవ ప్రియుడైన శ్రీ శ్రీనివాసుడికి నిత్య పూజలతో 7 కొండలు పరమ పవిత్రమవుతున్నాయి. అందుకే భక్తుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి దాదాపు 8 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. అలాగే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఉన్న వారికి 3 గంటలు, సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ ప్రకటించింది. జూలై నెలకు సంబంధించిన ఆన్లైన్ టికెట్లు శనివారం విడుదల కానున్నాయి. 18వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో జూలై నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేయనున్నారు. 20న ఉదయం 10 గంటల వరకు ఈ సేవా టికెట్లు, ఎలక్ట్రానిక్ డిప్ కోసం పేర్లు నమోదు చేసుకునేందుకు భక్తులకు అవకాశం ఉంది. 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు నగదు చెల్లింపునకు భక్తులకు వెసులుబాటు కల్పిస్తున్నారు. 21న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో జూలై నెలకు సంబంధించి కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించి టికెట్ల కోటా విడుదల చేయనున్నారు. 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్ల కోట, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కోట, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి ప్రత్యేక దర్శనల టోకెన్ల కోట విడుదల కానున్నాయి. 24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోట, మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతిలో వసతి గదుల కోట విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వేలాది, ఒక్కోసారి లక్షలాదిగా తరలివస్తున్న భక్తులు ఆ వడ్డీ కాసుల వాడికి మొక్కుల రూపంలో హుండీల్లో సమర్పించే కానుకలు కూడా అంతంతకు పెరుగుతున్నాయి. 2025-26 వార్షిక సంవత్సరంలో 1420 కోట్ల రూపాయల హుండీ ఆదాయం లభించినట్లు టీటీడీ ప్రకటించింది. ఈ వార్షిక సంవత్సరంలో హుండీ ఆదాయం 6 సార్లు 120 కోట్ల మార్కు దాటింది. అత్యధికంగా జూలై నెలలో 129.48 కోట్లు లభించింది. అత్యల్పంగా ఫిబ్రవరి నెలలో 106.61 కోట్ల ఆదాయం లభించింది. గతేడాదితో పోలిస్తే హుండీ ఆదాయం 75 కోట్ల రూపాయలు అధికంగా లభించడం విశేషం. ఇవి కాకుండా స్వామివారి పేరుతో ఉన్న వివిధ ట్రస్టులకు కూడా ప్రతిరోజు భారీ విరాళాలే అందుతున్నాయి.
సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి గంధం అరగతీత కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం అర్చకులు స్వామివారి సన్నిధిలో విశేష పూజలు చేశారు. అనంతరం చందనం కిల్లాలకు విశేష పూజలు జరిపి ఆలయ బేడా మండపం చుట్టూ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు ప్రదక్షిణలు చేశారు. అనంతరం ప్రధాన అర్చకుడు తొలిగంధం చెక్క అరగతీత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నెల 20న వైశాఖ శుద్ధ తదియ సందర్భంగా చందనోత్సవం అనంతరం సహస్ర ఘట్టాభిషేకం జరిపి 3 మనుగుల చందనాన్ని స్వామివారికి సమర్పిస్తారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద అమృత జటాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వత్సమకుటధర గోవింద వరాహమూర్తివి గోవింద గోపీజలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద అందరూ చేతులు పైకెత్తి గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద కమలదళాక్ష గోవింద గామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో లక్ష పుష్పార్చన పూజలు ఘనంగా జరిగాయి. వరుధిని ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదాద్రీశునితో పాటు అమ్మవార్లకు లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు వేద పండితులు. సుమారు గంట పాటు వేద మంత్రోచ్చారణలు, సన్నాయి మేళ నడుమ ఉత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. అహోబిలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో విశేష పూజలు జరిగాయి. వరుధిని ఏకాదశి సందర్భంగా స్వామివారికి సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం 15వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. అనంతరం సుందరంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన పరిణయ ఘట్టం నేత్రపర్వమైంది. భారీగా తరలివచ్చిన భక్తులు కళ్యాణ ఘట్టాన్ని తిలకించి పరవశులయ్యారు. శ్రీకాకుళం జిల్లా లొద్దపుట్టిలో శ్రీ తులసమ్మ అమ్మవారి వార్షికోత్సవం ఘనంగా జరిగింది. వేకువజాము నుంచే ఆలయానికి చేరుకున్న భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పూజారులు ఈ సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల ఆభరణాలతో సుందరంగా అలంకరించారు. ఒడిశా నుంచి కూడా భక్తులు అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. బాపట్ల జిల్లా కారంచేడు గ్రామదేవత గంగమ్మ తల్లి 39వ తిరునాళ్ల మహోత్సవాలు ఘనంగా జరిగాయి. విశేష పూజల అనంతరం నిర్వహించిన సిడి మహోత్సవం భక్తులను పరవశులను చేసింది. పాడి పంటలు వృద్ధి చెందాలని, గ్రామం సుభిక్షంగా ఉండాలని పిల్లలు పెద్దలు అమ్మవారిని వేడుకొని మొక్కులు తీర్చుకున్నారు. సిడి పెళ్లి కొడుకు ఊరేగింపు సందర్భంగా పెద్ద పెద్ద కర్రలతో కోలాటం తరహాలో నిర్వహించిన ప్రదర్శన ఆకట్టుకుంది. ఉత్సవాలను తిలకించేందుకు పలు గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. తిరునాళ్ల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. భారీ విద్యుత్ ప్రభలు ఆకట్టుకున్నాయి.
నంద్యాల శివారులోని వైఎస్ఆర్ నగర్లో హరిహరసుతుడు అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపనోత్సవం కనుల పండుగగా జరిగింది. యంత్ర ప్రతిష్టాపన అనంతరం బ్రహ్మశ్రీ మాడుగుల నాగేంద్ర శర్మ, గురురత్న లక్ష్మయ్య, మద్దయ్య గురుస్వాముల ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామివారి మూలమూర్తిని ప్రతిష్ఠించారు. స్వామివారి దివ్య మంగళ రూపాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. మూలమంత్ర హోమాలు, బలిహరణం, మహాపూర్ణాహుతి గావించారు. పొద్దుపోయాక మేళతాళాల నడుమ మహాపడిపూజ నిర్వహించారు. వేములవాడ భీమేశ్వరాలయానికి భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో పరివార దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు భక్తులకు స్వామివార్ల దర్శన భాగ్యం కల్పించారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కులు చెల్లించిన భక్తులు అభిషేకాలు, అన్నపూజలు, అమ్మవారికి కుంకుమార్చనల్లో పాల్గొన్నారు. अद्भुत विग्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दुकलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव पुरगादिप्रिय भूषण शङ्कर नरक विनाश కామారెడ్డి పట్టణంలోని ఇష్టకార్య సిద్ధి ఆంజనేయ స్వామి క్షేత్రంలో అనంత పద్మనాభ స్వామి విగ్రహ ప్రతిష్టాపనోత్సవం ఘనంగా జరిగింది. ప్రముఖ వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చారణల నడుమ స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. స్వామివారిని పూలమాలలతో సుందరంగా అలంకరించి మంగళ నీరాజనాలు సమర్పించారు. अद्भुत विग्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दुकलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव पुरगादिप्रिय भूषण शङ्कर नरक विनाश नटेश शिव ऊर्जित दानवनाश परात्पर आजित पाप विनाश शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव ऋग्वेद श्रुतिमौळि विभूषण रविचन्द्राग्नित्रिनेत्र शिव रूपमनादि प्रपञ्च विलक्षण ताप निवारण तत्व शिव लिङ्गस्वरूप सर्व
కామారెడ్డిలోని పురాతన ఇష్టకార్యసిద్ధి ఆంజనేయ స్వామి క్షేత్రంలో నవమ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ సువర్చల సహిత ఆంజనేయ స్వామి వార్లకు విశేష పూజలు చేశారు. అనంతరం సుందరంగా అలంకరించిన వేదికపై కొలువుదీర్చారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన పరిణయ ఘట్టం భక్తులను పరవశులను చేసింది. విజయనగరం జిల్లా రామతీర్థంలో దెబ్బతిన్న శ్రీ కోదండరామస్వామి విగ్రహాలను ఆగమశాస్త్ర ప్రకారం నిమజ్జనం చేస్తున్నారు. రామతీర్థం నుంచి ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో విగ్రహాలను ఊరేగింపుగా తరలించారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంలోని నీలాచల పర్వతంపై వెలసిన శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో 2020 డిసెంబర్ 28న అర్ధరాత్రి దుండగుల దాడిలో పురాతన రాముడి విగ్రహం ధ్వంసమయ్యింది. ఆగమశాస్త్ర నియమాల ప్రకారం ధ్వంసమైన విగ్రహాలను ఆలయంలో ఉంచకూడదు. ఈ నేపథ్యంలో రాముడి విగ్రహంతో పాటు సీతాదేవి, లక్ష్మణుడి పాత విగ్రహాలను జలాదివాసం చేయాలని నిర్ణయించారు. అయితే విచారణలో భాగంగా విగ్రహ శిరస్సు భాగం కోర్టులో ఉండడంతో ఆలస్యమైంది. తాజాగా న్యాయస్థానం అనుమతి లభించడంతో నిమజ్జనానికి మార్గం సుగమమయ్యింది. దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించనున్నారు. अद्भुत विग्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दुकलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव पुरगादिप्रिय भूषण शङ्कर नरक विनाश नटेश शिव ऊर्जित दानवराज రామతీర్థం నుంచి ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో విగ్రహాలను ఊరేగింపుగా తరలించారు. విజయనగరం పైడితల్లి అమ్మవారి ఆలయం, సింహాచలం, అనకాపల్లి నూకాంబిక, అన్నవరం, పిఠాపురం, ద్రాక్షారామం వంటి ప్రముఖ ఆలయాల మీదుగా ఊరేగింపుగా తీసుకెళ్లి కోటిపల్లి చేరుకుంటారు. అనంతరం గోదావరి తీరంలో వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.